విశాఖ టు యూపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ సినీ పక్కీలో చేజింగ్లు దాడులు ఏం జరిగినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు పోలీసులు. ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ బవారియా గ్యాంగ్ ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి యూపీ వరకు సాగింది ఈ కేసు. చేజింగ్ సినిమాని తలపిస్తోంది. మోస్ట్ వాంటెడ్ దొంగని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. సినీ పక్కీలో బవేరియా ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో రెచ్చిపోయింది బవారియా గ్యాంగ్. సెప్టెంబర్ 17న విశాఖలో 7 చోట్ల వరుసగా చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డారు. 2 బైక్లని చోరీ చేసింది గ్యాంగ్. విశాఖని టార్గెట్ చేసి 20 తులాలని ఎత్తుకెళ్లారు ముఠా. చోరీ తర్వాత యూపీకి చెక్కేశారు ముఠా సభ్యులు. యూపీలోని అల్లావుద్దీన్పూర్ గ్రామంలో నిందితుడి నివాసం ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. విశాఖ యూపీ పోలీసుల జాయింట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ధర్మేంద్ర కుమార్ కోసం సినీ పక్కీలో పోలీసుల చేజింగ్ సాగింది. నిందితుడి అరెస్ట్ సమయంలో పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఎట్టకేలకు గజ దొంగని అరెస్ట్ చేసి విశాఖకు తీసుకొచ్చారు పోలీసులు. ముఠాలోని మిగిలిన 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ గజ దొంగని అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడికి వెళితే యూపీలో గ్రామస్తులు అతన్ని పట్టుకోనివ్వకుండా, అతన్ని అరెస్ట్ చేయనీయకుండా ఏ విధంగా పోలీసులపై తిరగబడ్డారో మీరు చూస్తున్నారు. గ్రామస్తులు పోలీసులపై దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖలో బవారియా గ్యాంగ్ రెచ్చిపోయింది. ఆ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడి యూపీకి చెక్కేశారు. ఆ గ్యాంగ్ సభ్యుడు యూపీలో నివాసం ఉంటున్నాడు. అతనున్న నివాసం దగ్గరికి వెళ్లారు పోలీసుల టీం. అప్పుడు ఆ గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏకంగా పోలీసులపైనే గ్రామస్తులు దాడికి ఒడిగట్టారు. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి అతనున్న నివాసం ఎక్కడా అని గుర్తించి అక్కడికి వెళితే గ్రామస్తులు పోలీసుల మీద దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత గజ దొంగని పట్టుకొని విశాఖకి తీసుకొచ్చారు. అసలు ఆ గజ దొంగని ఎలా పట్టుకున్నారు, ఆపరేషన్ ఎలా సాగింది, విశాఖ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. విశాఖలో వరుస చైన్ స్నాచింగ్లు చోరీలతో హడలెత్తించిన బవేరియన్ గ్యాంగ్ ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు విశాఖ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం చూడొచ్చు ఇదే టీం యూపీ వరకు వెళ్లారు. విశాఖ నుంచి కంటిన్యూగా వాళ్ళని ట్రాక్ చేసి ఎట్టకేలకు ధర్మేంద్ర అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు సిఏ చంద్రబాబు ఉన్నారు, అలాగే ఎస్ఐ అండ్ టీం కూడా ఉంది. చెప్పండి సార్, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వరకు వాళ్ళతో రెస్ట్రిక్ట్స్ కూడా జరిగినట్టుగా చెబుతున్నారు. వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురైంది, మీరు ఎలా ట్రాక్ చేయగలిగారు వాళ్ళకి? అంటే యాక్చువల్గా మేము ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ హిస్టరీ అంతా మేము చూసుకొని అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఆఫీసర్స్ మన సిపి సార్ అండ్ మన డీసీపీ మేడం గారు కూడా ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళాక మాకు గ్రామస్తుల నుంచి గట్రా థ్రెట్ ఉందనే విషయం మాకు అర్థమైంది. మోరోవర్ లోకల్ పోలీస్ కూడా మాకు చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంగానే ఉండి ఆపరేషన్ వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండి ఆ కన్సర్న్ గ్రామం యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనకి వెళ్ళి వితిన్ 10-15 మినిట్స్లో మనం టాస్క్ కంప్లీట్ చేయాలి తప్ప అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా మన మీద కూడా అటాక్ జరుగుతుంది. వీడిని పట్టుకున్నప్పుడు కూడాను అది జరిగింది. మేము అందరినీ కూడా గట్టిగా మా దగ్గర కూడా వెపన్స్ ఇవన్నీ పెట్టుకొని చాక్చక్యంగా తీసుకొని రాగలిగాం. దాదాపుగా సినీ స్టైల్లో జరిగింది అంతే. డ్రామా అంటారు చూసారా, ఖచ్చితంగా డ్రామాటిక్గానే జరిగింది. అది చాలా ఫెరోషియస్గా ఉంటారా? గ్రామం అంతా కూడా అదే పని వాళ్ళు చేస్తుంటారా? అంటే వాళ్ళు జీవనాధారం మా తాత తండ్రుల నుంచి వచ్చిన వృత్తిలాగే వీళ్ళు ఫీల్ అవుతారు. మోరోవర్ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకరు దీంతో పాటు చైన్ స్నాచింగ్స్, రాబరీస్, హౌస్ బ్రేకింగ్, వీటితో పాటు వీళ్ళు పగళ్ళని నోట్లు షాపులకి వెళ్ళి నోట్లు మార్చే దొంగతనాలు, దీని మీదే వీళ్ళు జీవిస్తారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జనరలైజ్గా అంటే ఓవరాల్గా వాళ్ళు బవేరియన్ ముఠా వాళ్ళు ఇక్కడ వైజాగ్ను వచ్చారు, వైజాగ్ టార్గెట్ చేశారు, వెళ్ళిపోయారు. దాదాపుగా 4 ముఠా సభ్యులు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా వెళ్ళారు, మీరు ఎలా ట్రాక్ చేయగలరు? ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కడ అఫెన్స్ చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా లాడ్జెస్లో ఉండడం కానీ స్టే చేయడం కానీ చేయరు. వీళ్ళు ఏ రోజైతే అఫెన్స్ చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటారో ఆ రోజే అక్కడ ఆ సిటీలో ముందుగా వచ్చిన వ్యక్తితో వాళ్ళు పరిచయం పెట్టుకొని వాళ్ళతో పాటు వీళ్ళు ఇక్కడ చేరుతారు. చేరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బైక్స్ వాటిని దొంగతనం చేసి దాని ద్వారా స్నాచింగ్లు చేస్తారు. వైజాగ్లో టోటల్గా 2 బైక్స్ చోరీ చేశారా? 2 చోట్ల బైకులు చోరీ చేశారు. మొత్తం 7 చోట్ల చైన్ స్నాచింగ్ చేశారు మొత్తం సిటీ మొత్తంలో. ఇవి అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ఆ రోజు ఏదైతే ట్రైన్ అందుబాటులో ఉంటుందో ఆ ట్రైన్ ఎక్కి సిటీలో కాకుండా వేరే ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్ ఎక్కి వారి గమ్యస్థానం చేరుకుంటారు. దాదాపుగా వాళ్ళపైన అంటే దేశవ్యాప్తంగా ఈ ముఠా పైన దాదాపుగా చాలా వరకు కేసులు నమోదయ్యాయి. ధర్మేంద్ర మీద టోటల్గా ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది పట్టుకోవాల్సి ఉంది? సార్ ఇప్పుడు వరకు ధర్మేంద్ర మీద 24 కేసు నమోదయ్యాయి మన సిటీలో కాకుండా.
తర్వాత ఇంకా రిమైనింగ్ 3 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళ ముగ్గురిని కూడా పట్టుకోవాల్సి ఉంది. తగిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఆఫీసర్స్ పెట్టారు అక్కడ యూపీ పోలీసుతో. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మనకి రాగానే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ మనం అక్కడ ప్రొడ్యూస్ చేయండి. టీంలో మీరు కూడా ఉన్నారు, వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి టోటల్గా ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి మీకు కూడా అనుభవం? సార్ అక్కడ పరిస్థితులు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడికి వచ్చినాక అక్కడ కల్చర్, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో స్థిరపడిన దొంగతనాలు ఇలాంటి నేరాల మీద ఊళ్ళే స్థిరపడి ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది చాలా అది టఫ్ కండిషన్. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్ని మనం వినియోగించుకొని ఈ యొక్క ఏదైతే ఉందో ముద్దాయిని తీసుకురావడం అనేది సక్సెస్ అయ్యాం. టోటల్గా ఓవరాల్గా ఖచ్చితంగా ఇది కరడుగట్టిన ముఠా, ఇది బవేరియన్ ముఠా. అంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం, అంటే ఏపీలోనే ఫస్ట్ టైం ఈ బవేరియన్ ముఠా సభ్యుడిని విశాఖ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరో 3 సభ్యులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 17వ తేదీన సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్ చేశారు. 2 బైక్ చోరీలు కూడా చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ గ్రామంలో కూడా వీళ్ళు పట్టుకునేందుకు వెళ్తే అక్కడ నుంచి చాలా వరకు ప్రతిఘటన కూడా ఎదురైంది. వీళ్ళు సినీ ఫక్కీలో వాళ్ళని ట్రాక్ చేసి స్థానిక పోలీసుల సహకారంతో ఈ మొత్తం టీం సక్సెస్ఫుల్గా ఒక ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మిగతా ముఠా సభ్యులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.